ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 4-5 రోజులుగా 45 నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం పూట జనం 2-వీలర్ వాహనదారులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పెరిగిన ఎండలతో పొలం పనులకు వెళ్లేవారు, ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో లేనంతగా ఎండల తీవ్రత పెరిగిందంటున్నారు జనాలు. రాత్రి వేళల్లోనూ వేడిగాలులు వీస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మెదక్ నుండి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. గత 4-5 రోజులుగా దాదాపు 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డే టైంలో బయటకు రావాలంటే భయపడి రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీజన్ ప్రారంభం నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా భారీ ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా రీచ్ అయిన పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడదెబ్బ కారణంగా ఉపాధి హామీ కూలీలు కావచ్చు, అయితే వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు కావచ్చు, వీరందరూ కూడా పనులకు వెళ్ళే సందర్భంలో వడదెబ్బ కారణంగా మృత్యువాత పడ్డ ఘటనలు కూడా జిల్లాలో చోటు చేసుకున్నాయి. దాంతోపాటు జిల్లాలోని ఇటు పారిశ్రామిక ప్రాంతంలో ప్రత్యేకించి డే టైంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ ఎండ కారణంగా, వడగాలుల కారణంగా ఇళ్లలో ఉన్నవారు కూడా వడదెబ్బ తాకే అవకాశం ఉందని సూచిస్తున్నారు. వడగాలుల తీవ్రత డే అంతా కూడా, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అయితే 25 నుంచి 30 డిగ్రీల వరకు ఉంటుండడంతో రాత్రి కూడా వేడిగాలు వస్తున్న పరిస్థితి. దీంతో అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి. ఇటు కూలర్లు కావచ్చు, ఏసీలు వాడుతున్న వారు కూడా అయితే బయటకు వస్తే మాత్రం తీవ్ర అయితే వడగాళ్ళ కారణంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈసారి 40 క్రాస్ అయిపోయింది. ఇప్పుడే మనకు ఏమన్నా పని చేసుకోవాలంటే కూడా మార్నింగ్ టైంలో చేసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆఫ్టర్నూన్ రావాలంటే చాలా వేడి ఉంది అండ్ డిహైడ్రేషన్ కూడా ఎక్కువ అవుతున్నారు. సో బెటర్ అందరూ మార్నింగ్ ఈవినింగ్ వర్క్ చేసుకొని ఆఫ్టర్నూన్ పూట బయటికి రాకపోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. పబ్లిక్ కూడా చూసినట్లయితే అసలు రోడ్ మీద ఎవ్వరు కనిపించట్లేరు. ఎండలు చాలా ఎక్కువ వేడిగా ఉండడం వల్ల మనకి ఇబ్బంది అవుతుందండి. ఎక్కువ ఎండలు బాగా కొడుతున్నావు, బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ నుంచి ఎండలు చాలా కొడుతున్నాయి. మార్కెట్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ చాలా ఎండలు ఎక్కువైపోతున్నాయి. తిరగాలంటే కూడా జనం భయపడుతున్నారు బాగా ఎండలకి. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. డ్యూటీకి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది చాలా అవుతుంది. ఈ ఎండకి వర్క్ కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది. ఏమైనా సామాగ్రి తీసుకోవడానికి మరి ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఎండ చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ ఎండకు వడదెబ్బలు అవి ఇవి మనం చూస్తూనే ఉంటాం. ఎప్పటికీ ఎండ ఇప్పటికీ చాలా పెరిగిపోయింది. మనమే ఇది చేస్తున్నాం. పర్యావరణాన్ని రక్షించాలి, చెట్లను పెట్టాలి, దాన్ని ఇది చేసుకోవాలి. అడవులను నరుకుతున్నాం, అందువల్లనే ఇంత ఎండ వస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని దీన్ని మొత్తం కలుషితం చేస్తున్నాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు డైలీ ఎండలకి మస్తు ఎండలు కొడుతున్నాయి. రోజు తిరగలేకపోతున్నాం. ఇంట్లోనే మస్తు ఉండాల్సి వస్తుంది. ఇంట్లోనే ఇట్లా బయట వస్తే ఎండకి నీరసం అయిపోతున్నాం. బాగా ఇక్కడ వాటర్ కూడా బాగా ఏర్పాటు చేయాలి, చలివేంద్రాలు గిట్ట. కానీ ఏడ లేవు ఇక్కడ, బస్ స్టాండ్ కాడ తప్ప. ఎప్పలేని విధంగా ఈసారి మస్తు ఎండలు బాగా కొడుతున్నాయి. విపరీతమైన ఎండలు. బయటకు వస్తే క్యాప్, హెల్మెట్ లేకుండా రాలేకపోతున్నాం. డే అంతా కూడా బయటకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్యూస్లో కావచ్చు, ఇటు నిమ్మ సోడా కావచ్చు, వీటన్నిటిపైన ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే నీటి ఎద్దడి కూడా పెరుగుతుంది. అత్యల్ప అయితే ఉష్ణోగ్రతలు ఈ జిల్లాలో చోటు చేసుకున్నాయి. భారీ వర్షపాతం ఉంది. ఎట్ ది సేమ్ టైం హైయెస్ట్ టెంపరేచర్స్ కూడా నమోదవుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటడంతో పలు గ్రామాల్లో కావచ్చు, పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కూడా కొనసాగుతోంది. మొత్తం భూగర్భ జలాలకు అయితే లోతట్టుకు చేరుకోవడంతో బోర్లన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. వ్యవసాయ కార్మికులు కావచ్చు, వీరందరూ కూడా పనుల నిమిత్తం ఇటు అడవుల్లోకి అయితే పశువుల మేతకు వెళ్ళేవారు కావచ్చు, పశువులను కాసేందుకు వెళ్ళేవారు కావచ్చు, వడదెబ్బ కారణంగా మృత్యువాత పడుతున్న ఘటనలు కావచ్చు, అస్వస్థతకు గురవుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లానంతా కూడా అయితే అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఆసుపత్రిలో ప్రత్యేకించినటువంటి జ్వరం అయితే వార్డుల్లో కూడా ఈ ఏదైతే ఎండకు అస్వస్థతకు గురైన వారి సంఖ్య కూడా పెరుగుతుంది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లానైతే ఎండ తీవ్రత అయితే జనాన్ని తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తుంది. దాంతోపాటు ఇంకో వారం రోజుల వరకు కూడా ఇట్లాంటి అయితే ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా అడపాదడప అక్కడక్కడ వడగాళ్ళ వాన పడుతున్నప్పటికీ కూడా టెంపరేచర్స్ మాత్రం అయితే తగ్గడం లేదు. ఎండ తీవ్రత అయితే తగ్గడం లేదు. దీంతో జనం ఆందోళనకు గురవుతున్న పరిస్థితి జిల్లాలో ఉంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, సంగారెడ్డి జిల్లా.